అక్క ఎక్కడికో బయలుదేరుతున్నట్టుంది. ఏమండి ఇంకా ఎంతసేపు? ఆ బ్యాగ్ కూడా తీసుకురండి. అక్క ఊరికెళ్తున్నారా? పోయిన వారమే చెప్పాను కదా సుకన్య, మా తమ్ముడు పెళ్లి జరగబోతుంది, వెళ్ళాలి అని. రేపు అమ్మాయి తరపున వాళ్ళు ఇంటికి వస్తున్నారు, అందుకే నేను మీ అంకుల్ ఇద్దరం బయలుదేరాం. ఏమండి వస్తున్నారా? వస్తున్నానే. ఎప్పుడు వస్తారు? ఒక వారం పడుతుంది. పెళ్లి కార్యక్రమాలు అన్నీ అయిపోగానే వచ్చేస్తాం. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. సరే అక్క. సరే సుకన్య. ఏమండి టైం అవుతుంది, ఇంకా ఏం చేస్తున్నారు? వెళ్ళొస్తా. బాయ్ బాయ్. ఇలాంటి పనులు చేసుకోవడానికి మా ఏరియానే కావాల్సి వచ్చిందా? చుట్టుపక్కల ఫ్యామిలీస్ ఉన్నాయని కూడా చూడకుండా ఇలాంటి పనులన్నీ మొదలు పెట్టేశారు. అరే ఇంత వయసు వచ్చింది, ఇంత వయసు వచ్చినా కానీ కొంచెం కూడా సిగ్గుండదా? ముందు మాకు సిగ్గులేదు ఇలాంటి ఏరియాలో ఉంటున్నందుకు. ముందు కొంప ఖాళీ చేయాలి, లేకపోతే ఈ జనాలు మమ్మల్ని కూడా వాళ్ళలాగే అనుకుంటారు. చూడ్డానికి చాలా పద్ధతిగా ఉంటుంది ఈమె, కానీ చేసే పనులు మాత్రం అబ్బబ్బా. నువ్వేంటే చూస్తున్నావు? రాసుకో. హలో హలో ఆంటీ, అదితికి యాక్సిడెంట్ అయింది. భారతి హాస్పిటల్లో చేర్పించాం, త్వరగా రండి. మేడం అతిథి పేషెంట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. ఫస్ట్ ఫ్లోర్. వెళ్ళి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ త్వరగా తీసుకురండి. ఓకే డాక్టర్. డాక్టర్ నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ. సాయంత్రంకి ఒక చెకప్ ఉంటుంది, అది అవగానే డిశ్చార్జ్ చేస్తాం. ఓకేనమ్మా? ఎలా జరిగిందిరా ఇది? ఆంటీ, స్కూల్ ఫీజు కట్టలేదని ప్రిన్సిపల్ సార్ స్కూల్ బస్ ఎక్కనివ్వలేదు. రోడ్ దాటుతుంటే యాక్సిడెంట్ అయింది ఆంటీ. దీనికి కారణం ప్రిన్సిపల్ గాడా? చెప్తా కొడుక్కి. ఏవండి 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 ఆగండి. దేవుడా, ఇప్పుడు ఈయనేం చేస్తారో ఏమో. నా కూతురు చదువుతున్న స్కూల్ ఏది? ముందు అక్కడికి వెళ్దాం, ఆ తర్వాత స్కూల్కి వెళ్దాం. హే శంకర్, నువ్వేంటిక్కడ? రా, ఆటోలో వెళ్తూ మాట్లాడదాం. ఏంటి ఈరోజు ఇటువైపు వచ్చావు? ఓ అదా, ఎల్లుండి నా బర్త్డే, సో చిన్న షాపింగ్ కోసం అని వచ్చా, అంతే. ఎల్లుండి మీ బర్త్డేనా? ఓ, ఏదో గిఫ్ట్ ఇచ్చి దీన్ని వల్ల వేసుకోవాలి. హలో, ఏం ఆలోచిస్తున్నావు? ఎల్లుండి మీ బర్త్డే కదా, పార్టీ ఎక్కడా అని ఆలోచిస్తున్నా. అంతేనా? నువ్వెక్కడంటే అక్కడ. ఇదే మంచి టైము, ఎలాగైనా ప్రపోజ్ చేసి వల్ల వేసుకోవాలి. ఈసారి మీ బర్త్డే అందరు చేసుకున్నట్టు సెలబ్రేట్ చేసుకోకూడదు. మరి మీ బర్త్డేని చాలా స్పెషల్గా చేయాలి. రేపు పొద్దున్నే 8 గంటలకి రెడీ అయ్యి మనం రోజు కలిసే ప్లేస్కి రా, నేను వచ్చి పికప్ చేసుకుంటా. అదే ఎక్కడికి? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.